అంబేద్కర్ జయంతి వర్ధంతుల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవం. ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి వర్ధంతిల కమిటీ మరియు అంబేద్కర్ భవన నిర్మాణ ఐక్య కార్యాచరణ కమిటీ మరియు బీసీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భావజాలాలను ప్రజల్లోనికి తీసుకువెళ్తూ తన ప్రసంగాలతో యువతను ఉత్తేజపరుస్తూ యువతలో ఉద్యమ భావజాలాలు నింపుతున్న తెలంగాణ శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం ఆది ఆంధ్ర పాఠశాల నుండి అశ్వవాహనంపై అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి డ్రమ్స్ మరియు డీజే హోరులో పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలు వందల మంది యువత ఉత్సాహంతో సంతోషంగా అడుగడుగునా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్ వరకు చేరుకొని భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులు శ్యామ్ మరియు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు వేదికను అలంకరించారు. ఆల్ఫ్రెడ్ రాజు అంబేద్కర్ను గురించి అమూల్యమైన మాటలను వివరించారు. అంబేద్కర్ జయంతి వర్ధంతుల కమిటీ చైర్మన్ సప్పోగు ప్రభాకర్, కదిరికోట సునీల్ కుమార్, మాల మహానాడు మాల నరసన్న, ఏపీ ఎంఆర్పీఎస్ మీనుగ జయన్న, ఎంపీజే అధ్యక్షులు లాల్కోట్ కదీర్, మైనార్టీ నాయకుడు మూసా, బీసీ బతుకన్న, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు పవన్ కుమార్, బుడిమెద్దుల రవిచంద్ర, బీసీఆర్ఎఫ్ అధ్యక్షులు అజిత్ కుమార్, రిపోర్టర్ ప్రసన్న కుమార్, పరిగెల ప్రకాష్, జాలవాడి భీమన్న, టెంకాయల ప్రసాద్, చిన్ని ప్రసాద్ వేదికను అలంకరించారు. ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గురించి ప్రసంగించారు. అనంతరం ముఖ్య ప్రసంగికులైన తెలంగాణ శ్యామ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కదిరికోట సునీల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గొప్ప పండుగ అని, భారతదేశమంతా గర్వించదగ్గ రోజు అని ఆయన అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజంలో జరుగుతున్న మార్పులను గురించి వివరించారు. విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారు, వైద్యాన్ని సైతం ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇంకా అనేక కంపెనీలను ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా లెక్కలు కడితే నేటి రాజకీయ నాయకులు ప్రైవేటీకరణ అన్నది ఎలా చేస్తున్నారో స్పష్టంగా ఆయన వివరించారు. మహానుభావులు, గొప్ప జ్ఞానవంతులు అంబేద్కర్ యుద్ధం చేయడం అంటే కత్తులతో కాదు, జ్ఞానంతో చేయాలి అన్న మాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో అగ్రకులాలను ప్రతిఘటించాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో మెజారిటీ సీట్లను సంపాదిస్తే రాజ్యాంగాన్ని తీసివేసి మనువాదాన్ని తీసుకువస్తామని బాహాటంగానే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసిన మనం విడిపోతూ ఉండటం వల్ల మన వాళ్లను విభజించి పాలించే వారికి ఇంకా మనం అవకాశం ఇస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాశాడు కాబట్టే ఆయన దాని నుండి ఎలాంటి ఎక్కువ ప్రతిఫలాలు పొందలేదని, ఆయన సైతం అందరిలాగానే పోటీ చేసి గెలుపొందాడని, అందరిలాగే సామాన్య మానవ జీవనాన్ని గడిపాడని ఆయన తెలియజేశారు. తన ప్రసంగంతో యువతలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అనంతరం కదిరికోట సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్యామ్ గారు ఈ కార్యక్రమానికి తన వెన్నంటి ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించారని, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ శ్యామ్ గారిని సునీల్ కుమార్, నరసన్న శాలువాతో పూలమాలతో సత్కరించడం జరిగింది. అలాగే ఈ బృహత్ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై మోసి దిగ్విజయంగా పూర్తి చేసిన కదిరికోట సునీల్ కుమార్ గారిని జయన్న, దిలీప్ శాలువాతో పూలమాలలతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ భవన స్థలం నందు భోజనాలను ఏర్పాటు చేయగా వచ్చిన శ్రోతలు, నాయకులు విందును ఆరగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు మడ్రి ప్రభాకర్, శాంతిరాజు, మహేష్, మేషక్, సూరి, విష్ణు, సాల్మన్, రాజు, పట్టణ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన వందల మంది యువకులు పాల్గొనడం జరిగింది. మన బంధువులతోని ఘనంగా కొత్త బట్టలు వేసుకోవాల్సినటువంటి రోజు, కొత్త బట్టలు కొనుక్కోవాల్సినటువంటి రోజు, ఒక పండగ వాతావరణం ఏదైనా ఉందంటే అది కేవలం ఏప్రిల్ 14 రోజు మాత్రమే. ఆ దిశగా మీరందరూ ఈ రోజు నుంచైనా ప్రతి పండుగని మీరందరూ అన్ని కులాలతో ఐక్యంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ ఉందని తెలియజేసుకుంటూ, మరి నన్ను సునీల్ అన్న చాలా విషయాలు మాట్లాడమని చెప్పాడు. అన్నా మీరు ఎంత టైం అయినా తీసుకోండి,
దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మన దళితుల పైన, గిరిజనుల పైన, ఆదివాసుల పైన, బీసీల పైన జరుగుతున్నటువంటి దాడుల మీద మీరు ఎంత టైం అయినా తీసుకోండి అని చెప్పాడు. ఎంత టైం తీసుకుంటాం? పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్పినా వాడు. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 143 మందిని కుల దురహంకార హత్యలు చేసి చంపేశారు. ఒక మాల బంటిని చంపేశారు, ఒక సల్లూరు మల్లీసుని చంపేశారు, ఒక మంతని మధుకర్ని చంపేశారు, ఒక నాగమణిని ఒక యాదవ్ బిడ్డని చంపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెరమల్ల ప్రణయ్ని చంపేశారు, నిన్న కాకుండా మౌలికని చంపేశారు. 2 నెలల పసిపాప గుళ్ళోకి వస్తే ఒక బీసీ బిడ్డ, ఒక రజక కులానికి సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డ వస్తే ఆమెని 2 నెలల పసిపాప. పెద్దలు మాదిగ కులానికి సంబంధించినటువంటి నాయకులు నలుగురిని కలుపుకొని ఒక 50 రూపాయలు జమ చేసుకొని ఇక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమం మేము చేసుకునే వాళ్ళమని చెప్పాడు. మరి సునీల్ అన్న గత 20 ఏళ్ళుగా అందరినీ కలుపుకొని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని, అగ్రకులాలలో సోషలిస్టు భావాలు, ప్రజాస్వామ్యవాదులను కూడా కలుపుకున్న తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడే మనం చూసాం కొండపల్లి సీతారామయ్య గారిని మనందరం గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ఆయన బ్రాహ్మణుడే, కానీ కులానికి ఏమి ఆయన అహంకారుడు కాదు. ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మన కులంలో పుట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు ఏం కాదు, మన కోసం ఏం పని చేయరు. పక్క కులంలో పుట్టినంత మాత్రాన అందరూ మనకు వ్యతిరేకులేం కాదు, అలాగని చెప్పేసి అందరూ మనకు అనుకూలంగా కూడా పనిచేయరు. కాబట్టి నేనేం చెప్పదలుచానంటే మంచి వాళ్ళు అరుదుగా పుడతారు, వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. నాకని ఉన్నాము అన్న తమ్ముడు అని చెప్పే ఒక సోదర బంధంలో ఇక్కడ ఉన్నామంటే దానికి ముఖ్య కారకులు నేను ఒక ముస్లింగా సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మన మానవ సమాజంలో ఇటువంటి ఒక బంధనాలు ఒక మానవ సమాజం ఇమిడ్చిన ఈ రాజ్యాంగాన్ని కూడా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మమ్మల్ని వేరు చేయాలని చెప్పి ఈ రకంగా ఎన్నో కుతంత్రాలు సలుపుతున్నారు. కలిగించాలని కొన్ని కేంద్ర ప్రభుత్వాలు, కొన్ని అరాచక శక్తులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ గూండాలు చేసినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలని ఈ దేశం వెలుపలికి తరిమి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చాలా విషయాలు మాట్లాడడానికి టైం లేదు. కాబట్టి మన వచ్చిన వ్యక్త శ్యామ్ గారు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నేను విన్నది అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రాశాడా అని. ఎస్, ఆయన ఒక్కడే 32 డిగ్రీలు చేయడం జరిగింది. ప్రపంచంలో ఎవరైనా 32 డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటే చూపెట్టండి. ఆయన రాజ్యాంగం రాయడానికి ఏదో రిజర్వేషన్లు అమలు చేయలేదు, లేదంటే ఇంకోటి కాదు. ఆయన ప్రపంచంలో మేధావి కాబట్టి వీళ్ళకి ఇవ్వడం తప్పలేదు.